సద్దుకాయలు, శాస్త్రులు ఎంతోమంది ఉన్నారు. మంచి మంచోళ్ళు, పరిశుద్ధులని చెప్పబడుతున్న వాళ్ళు. వాళ్ళ ముందు పేతుర్ని నిలబెట్టుకొని వాక్యం అందించాడు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారో తెలుసా? విద్య లేని ఈ పామరులకు ఇట్టి పాండిత్యం ఎక్కడిది, ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇలాంటి వాక్యపు అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రం మన చేతిలో ఉంది. ఆ ధర్మశాస్త్రం సంబంధించిన ప్రతులు మన దగ్గరే ఉన్నాయి. మన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి కొనుక్కొని పోయింది లేదు, ఇంకొకళ్ళ ద్వారా చదివించుకున్నది లేదు. ఎందుకంటే వాళ్ళు అంటరాని వారిగా వెలివేయబడిన పరిస్థితిలో ఉన్న బ్రతుకులు అవి. కానీ నా ప్రభు ఏం చేశాడు? అనేకులకు వెలుగుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ పేతురు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ సభ్య సమాజంలో? లేరా? అసలు ఆ పేతురు